ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ప్రదీప్ రంగనాథన్ ఇంకో మాస్టర్ పీస్తో అయితే మన ముందుకు రాబోతున్నారు అనమాట. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే తమిళ్లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. ఆ తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకా పోయే అని చెప్పి ఒక సాంగ్ అనమాట. సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో వీళ్ళు మొత్తం తమిళ్లోనే రిలీజ్ చేస్తున్నారు, తెలుగును అసలు పట్టించుకోవట్లేదు. తెలుగులో వస్తుందా రాదా? అది కాక ఈ సినిమా అనౌన్స్ చేసింది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ డ్రాగన్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే రిలీజ్ అవ్వాలి. సో డ్రాగన్ అప్పుడు రిలీజ్ కాలేదు, డ్యూడ్ అప్పుడు రిలీజ్ కాలేదు. ఇది వస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా నాకు లేదు. షెల్యూడ్ అయిపోయింది అని చెప్పి కూడా చాలా మీమ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఎట్టకేలకి ఇవాళ అయితే దీనికి సంబంధించిన తెలుగు టీజర్ని అయితే రిలీజ్ చేశారనమాట. తెలుగు టీజర్ అని చెప్పి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ తమిళ టీజర్ చూసేసాం బ్రో, ఇంకా తెలుగు చూసేది ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్సా బ్రో. తెలుగు టీజర్ కంపల్సరీ చూడాలన్నమాట. అసలు ఏముంది అనేటటువంటిది క్లారిటీగా నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. రియాక్షన్ చేసినా రీచ్ ఉండదు, కానీ మన తెలుగుని మనం లెక్క చేసుకోకపోతే ఎలా అనేటటువంటి ఫీలింగ్తో అయితే నేను చూస్తున్నా. ప్రదీప్ రంగనాథన్ దగ్గర నుండి సినిమా వస్తుందంటే ఒక క్యూరియాసిటీ అనేటటువంటిది ఉంది. అది కాక ఈ సినిమాకి బడ్జెట్టే 80 కోట్లు పెడుతున్నారు, అంటే టార్గెట్ 200 కోట్లు. ఇప్పటిదాకా 3 సినిమాలు రిలీజ్ చేసి 3టికి 300 కోట్లు కొట్టిండు. ఇంకా దీంతో 200 కోట్లు కొడతాడు అని చెప్పి 300 కోట్లు కొడతాడు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేయటం మనమైతే చూడొద్దు. చూద్దాం. అండ్ ఇందులో ఎస్జే సూర్య ప్రదీప్ రంగనాథన్ మామూలు కాంబినేషన్ కాదురా. ఉంగ కీర్తి మన తెలుగు హీరోయిన్. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, అది ఫ్యూచర్కి తీసుకెళ్ళారనమాట. అక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మిషన్ 14 ఇంపాసిబుల్ యష్ బాష్ ఫోటో అయితే కనపడుతుంది అనమాట. పక్కన స్కూటీ చూడండి 450 అని వచ్చింది. వాము, చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా జాగ్రత్తగా తర్వాత ఇంకో వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. చూసుకున్నట్లయితే ఒక రోబో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ షార్ట్లో చూసుకున్నట్లయితే రోబోస్ నడుస్తున్నాయి అనమాట. అసలు మస్తు ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. 2040 ఇయర్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ రోబోస్ అయితే స్విగ్గీ లాగా అవి డెలివరీ చేస్తున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. సో 2040లో మన ఇండియా ఇలా ఉంటుంది అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం, ఇలా ఉండాలి అని చెప్పి మనమైతే కోరుకున్నాం. మెట్రో కాదు, దానమ్మ మొగుడిది. 2040 అర్థమైందా? మనం ఇప్పుడు 2040లో ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటుండు. ఎవడాడు ఏమంటాడు? మొత్తం మీడియా వచ్చింది చూడండి. వా, హీరో ఎంట్రీ మామూలు లేదుగా. మంచిగా గొడుగు పట్టుకొని వస్తున్నాడు. గొడుగు కూడా హై టెక్నాలజీ. అంటే ఇక మనకు మొబైల్ అవసరంలా, అంటే ఫస్ట్ చేతిలో ఒకటి ఉంటుంది, అదే అంబ్రెల్లా లాగా మారిపోతుంది. దాని గురించి ఇక డీటెయిల్గా మీకే అర్థమైంది. రౌడీ పిక్చర్స్ టైం పెట్టిండు. రెయిన్ స్టాప్. ఊరిని అమ్మ రెయిన్ ఎంతసేపట్లో ఆగిద్దో కూడా చెప్తున్నారు భయ్యా. 2040 అంత టెక్నాలజీ వస్తుందా? దీని జపాన్లో కూడా టెక్నాలజీ లేదు ఎప్పటి కూడా. ట్యాక్సీ, రోబో ట్యాక్సీ అంట. హీరోయిన్ దిగింది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్యూచర్ని. సంపేసిండు బక్కోడు. ఏ అమ్మ డబ్బింగ్ అడగొట్టారో. 19 minutes seconds. అసలు గొడుగు మీద చూడండి ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి. 11 గంటల 30 నిమిషాలు అవుతుంది. 47% ఛార్జింగ్ ఉంది. అంటే ఛార్జింగ్ అయిపోతే తడుతూ అనుకుంటా వర్షంలో. తలేవార్ 189 మూవీ. హలో, మన విజయ్ తలపతి చూసుకున్నట్లయితే 189వ సినిమా అంట రన్నింగ్. ప్రభాస్ అన్నకు పెళ్ళిందో లేదో కూడా కొద్దిగా చూపించవచ్చుగా ప్రదీప్ అన్న. సో 2040లో చూసుకున్నట్లయితే లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అనేటటువంటిది ఉండదు. అసలు లవ్వే ఉండదు. లవ్, మ్యారేజెస్, బొక్క బోషాను ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతే రిలేషన్ జీరో ఉంటుంది. మొత్తం టెక్నాలజీ AI అనేటటువంటిది పెరిగిపోతుందని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో అప్పుడు కూడా ఆ జనరేషన్లో కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేటటువంటిది ఉంది. చూడగానే ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డా మామా అని చెప్పి చెప్తున్నా అనమాట. లైక్ చేతిలోనే ఉంది ప్రపంచం. అంటే ఒక రింగ్ పెట్టుకుంటారు, రింగ్లో మొబైల్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇక నా లవర్కి మెసేజ్ చేయనట్టు అనగానే వెళ్ళిపోద్ది. మొత్తం మారిపోద్ది టెక్నాలజీ అని. సో ఇక్కడ ఏంటంటే చెప్తా, టీజర్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా మీకైతే ఇంకా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ప్రదీప్ ఎవల్యూషన్షిప్, ఈ సిచ్యువేషన్షిప్, టాలీవుడ్. మాకే అర్థం కాదు, ఆయనకేం అర్థమైంది. టక్ 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 మాట్లాడేస్తుంది. ఏందో ఎలివేషన్షిప్ అంట, రిలేషన్షిప్ అంట, సిచ్యువేషన్షిప్ అంట, ప్యూర్ రిలేషన్షిప్ అంట. మీకేమైనా అర్థమైందా? తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్తా దీని గురించి. అసలు ఇలాంటోడు ఈ కాలంలో లవ్ లో గెలవగలడు బ్రో అంట. అలా చేస్తే మా అన్న సూర్య వదిలేస్తాడు. ఎస్జే సూర్య లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అన్ని రీచ్ అనేది ఇట్టేది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా పేరు.
నా ఇంటికి కూడా వేయగలవు. లాస్ట్ గేట్ ఎజిరేషన్ చూడండి. ఇంత చేయగలిగిన ప్రపంచం ఎంతైనా చేయగలదు. అల్లాడనా నేను ఎవడ్రా ఈ సాంగ్స్ రాసిన బడ్డుగాడు. చీ తమిళ్లో ఎంత బాగున్నాయి భయ్యా. సింగిదోయ్ అంటే అది అర్థం కాకపోయినా కానీ ఒక వైపు, అదొక హైపు. ఎందుకు తెలుగులో డబ్ చేశారు? మాటలు చేస్తే చేశారు, మాటలు జడగొట్టేశారు. సాంగ్ను కూడా డబ్బింగ్ చేయాలి. ఎవడ చేయమన్నారా మిమ్మల్ని? మొన్న ఏదో అన్వేషణ అని చెప్పి దురంధర సాంగ్ చేశారు కదా, అలా చేశారు. విఘ్నేష్ శివన్ వామ్ నీ ప్రేమే నా కొరకొద్దు. ఇట్ కమింగ్ టు బే April 10th అంట, గుడ్ ఫ్రైడే. April 10th ఇవాళ ఫస్ట్. ఇంకొక 10 daysలో సినిమా పెట్టుకొని ఏంది భయ్యా సల్లి సప్పులు. అంతేలే, ప్రదీప్ రంగనాథన్ సినిమా స్లోగా రిలీజ్ అయితే భారీ హైప్ని అయితే క్రియేట్ చేసిద్ది. ఓ ఇది జోడి ఇటు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇదిరా నాకు కావాల్సింది. ఇది జరిగిద్దా? గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఏ రేంజ్లో ఉందో చూస్తున్నారుగా. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా కాదు. అందులో మెట్రో వెళ్తుంది, పైన ఏమో జెట్ ఫ్లైట్ ఎగురుతుంది. ఎంత బాగుంది భయ్యా ఈ ఊహ. నిజంగా డైరెక్టర్ చాలా చాలా అడ్వాన్స్గా ఆలోచించండి. సీరియస్లీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓహ్ ఎలా అనిపించింది మీకు చెప్పండి. ఈ సినిమాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనం ఫ్యూచరిస్టిక్ సినిమాలు చాలా చూసామన్నమాట టైం మిషన్ ద్వారా. ఉదాహరణకి మన సూర్యాబాయ్ తీసిండు 24 అనేటటువంటి సినిమా. ఒక వాచ్ని క్రియేట్ చేసి ఫ్యూచర్కి వెళ్తాం. అది తన ఫ్యామిలీకి అయితే వాడుకుంటుంది. ఫ్యామిలీలో ఈ విధంగా వాళ్ళ నాన్నని చంపడం, అమ్మని చంపడం, రచ్చ అయితే ఉంటుంది సినిమాలో. అది వేరే. సో ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి అడ్వాన్స్ టెక్నాలజీ ఈ విధంగా కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యూచర్ని మనకు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో లవ్ అనేటటువంటిది ఎలా ఉంది 2040 కల్లా అంటే అసలు ఎవడి బ్రెయిన్లో అయినా సరే ఎమోషన్ అనేటటువంటిది ఉంటుంది భయ్యా. అందరికీ కూడా అదొక పదార్థం అయిపోద్ది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనేటటువంటిది ఇప్పుడు బేసిక్ బాధ్యత. ఆల్మోస్ట్ 50% యువత అయితే దాన్ని వదిలేశారు. వేరే చోట్ల అయితే ఇప్పుడు మన వేరే దేశాల వాళ్ళు మీరు పిల్లల్ని కానండి, ఒక్క పిల్లగాడు కంటే మీకు 40 ఏళ్ళు ఎత్తాం నెలకి, ఇద్దరిని కంటే 80 ఏళ్ళు ఎత్తాం అనేటటువంటి స్కీమ్స్ కూడా తెచ్చారు. సో వాళ్ళు పిల్లల్ని కని పెంచి ఇది చేసే కన్నా హ్యాపీగా లైఫ్ చిల్ అవ్వడం బెటర్ అని చెప్పి వేరే యూత్ అయితే ఆలోచిస్తున్నారు అనమాట. దాని గురించే ప్రజలైనా అండ్ నాయకులైనా కన్నీళ్ళు పెట్టుకోవడం. సో ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇండియాలో ఇవి ఏమీ ఉండవు, అన్నీ మారిపోతాయి అనేటటువంటిది చూపించడం. సో ఆ టైంలో ఇప్పుడు 2026లో మైండ్ సెట్తో ఉన్నటువంటి ఒక యువకుడు 2040లో ఒక అమ్మాయిని లవ్ చేసిండు. ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఆపడానికి సూర్య అనేటటువంటి ఒక విలన్ వచ్చిండు. వాడు చూసుకున్నట్లయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేటటువంటిది నడుపుతున్నాడు. అంటే ఇంకా లవ్ అనేటటువంటిది ఉంటుందో మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకే ఆ కంపెనీలో ఉన్న వాళ్ళకి లవ్ చేసేటటువంటి రేట్ ఉంటుంది అనేటటువంటి విషయమైనా చెప్పొచ్చు. ప్రదీప్కి తనకి ఏదైనా పుల్ల పెట్టచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా డెప్త్ ఆలోచించాలి, కానీ చాలా డిఫరెంట్ అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమా థియేటర్లో మనం ఇంకో ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టి చూడబోతున్నాం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. టీజరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది మీరైతే ఎక్స్పెక్ట్ చేసి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే మరీ వెయిట్ చేస్తాను. ఒక డ్యూట్ కోసం కూడా అంత వెయిట్ చేయాలి. ఆ లవ్ టుడే అప్పుడు మనకు తెలియని కూడా తెలియదు. మధ్యలో వచ్చినటువంటి డ్రాగన్ కోసం కూడా నేను వెయిట్ చేయాలి. కానీ ఈ సినిమా కోసం పిచ్చగా వెయిట్ చేస్తాను. ఈ దెబ్బతో 500 కోట్లు కొట్టిన ఆశ్చర్యం లేదని చెప్పి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీళ్ళ దగ్గర షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియో అంటే ఆల్రెడీ మీకు తెలుసు ప్రభాస్ అన్న న్యూ లుక్, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. బాయ్ నమస్కారం.